నమస్తే అండి. సరస్వతి అమ్మవారికి చిహ్నమైన తెలుపు రంగు పువ్వులతో ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. తెల్ల బెల్లగన్నేరు పువ్వులు ఇవేమో లిల్లీలో ఒక రకం అండి, పింకు. ఇవి సంపంగి పూలు. ఇవి పూసినాయి అంటే ఎంత సువాసన వస్తాయో, దీని ఫ్లేవరు థమ్సప్ ఫ్లేవర్ వస్తుందండి ఈ వాసన. ఇవేమో పింక్ బెల్లగన్నేరు పువ్వులండి. ఇవి బేబీ పింక్ మందారం చూడండి, అది అలా ఆడుకుంటుంది కమ్మతో, అలా ఊగుతూ ఉన్నదండి. 2 గులాబీ పూలు పూసినాయండి. హైబ్రిడ్యే, దేశవళి కాదు. ఇవి హైబ్రిడ్ గులాబీ పూలేనండి. ఈ బంతి పువ్వులు ఈరోజు పూసినాయండి, ఇంకా ఉన్నాయి. అసలు ఏంటో, అసలు దాన్ని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ లిల్లీ అయితే హైలైట్ చేసేసిందండి. లిల్లీ అని కొందరు అంటున్నారు, మల్లెపువ్వు అని కొందరు అంటున్నారు. వారం రోజులు ఉంటుందండి ఈ పువ్వు పూసినాక. ఇవి నేను దేవుడికి పూజ కోసమని కోసుకున్న పువ్వులు మాల కట్టుకుని ఇలాగ మా రాధాకృష్ణుల వారికి అలంకరించుకున్నానండి. సంపంగి పువ్వులండి. ఇవి ఒక రోజు పూసినాయండి, 6 పువ్వులు ఎన్నో పూసినాయి. అవి మా గణేశాకి అలంకరించుకున్నానండి. ఇవేమో మందారాలు పూస్తూ ఉన్నాయండి. పొడిసి పొద్దు పూసి పువ్వు చూస్తే వర్ణించలేమంటారు చూడండి. అలాగా పూసి పువ్వు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవి మళ్ళీ ఇంకో రోజు నేను పూజకి కోసుకున్న పువ్వులు అనమాట అండి. ఇవి లిల్లీ అని అంటున్నారు, మెడగాస్కర్ మళ్ళీ అంటున్నారండి. మొగ్గ ఎప్పుడు పోస్తుందని తప్పించేసేదండి. అన్ని రోజుల వరకు మొగ్గ అలా మెరుస్తూనే ఉందండి. ఇవేమో నీలగోరింట ఒకటి ఇందాకండి, ఇవి 2, ఇవేమో 3. నేను పిక్స్ అలా కలెక్ట్ చేసుకున్నాను సరదాగా. 4 అండి. ఇంకా గుత్తులుగా పూసినాయి, నేను అంతవరకు తీసాను. ఇవేమో అడినేమో మొగ్గలుగా ఉన్నాయండి. ఏంటో అందంగా చూడబుద్దేసింది, తీసాను. అవి మన్నాడికి కొంచెం ఇలా పూసినాయి అనమాట అండి. చూడండి, ఇవి కవల పువ్వులు అనిపించింది నాకు. కవల పువ్వుల్లా సృష్టి ఎంత గొప్పదంటారండి. నారింజ చెట్టు పువ్వులు ఉన్నాయండి, కాయలు ఉన్నాయి. ఇప్పుడు కాయలు కోసుకోవాలి. నేను కుండీలోనే పెంచాను. పువ్వులు మళ్ళీ పక్క నుంచే పూత వస్తుంది. ఇది మేడ నుంచి తీసేదండి మా గార్డెన్లోది. మీకు హైలైట్ ఏంటంటే, ఇది ఫస్ట్ పూసిన కలువ పువ్వు అండి. నాకు చాలా హ్యాపీ, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయిందంటే అంత హ్యాపీ ఫీల్ అయిపోయిందండి. గిన్నె మాలతి పూలు కోసుకున్నాను, మాల గుచ్చుదామని చెప్పేసి. గుచ్చటానికి చాలా సున్నితమండి పువ్వు. ఇది గిన్నె మాలతి చెట్టుకుంటే 2-3 రోజులు ఉంటే కానీ మనం కోసేమంటే 5 నిమిషాల్లోనే ఒళ్ళిపోయినట్టు అయిపోతాయండి. కానీ బాగా పోస్తున్నాయండి పువ్వులు. ఇంకా అలాగా ఉంచేసాను ప్లేట్లో వాటర్ పోసి. పసుపు కనకాంబరం చూడండి, ఆ రంగు చూడండి అసలు. అందులో ఇంకొక కనకాంబరం పడిపోయిందండి, మొక్క ఇరిగిపోయింది, చాలా బాధగా ఉంది. బొకే చామంతి కింద పెంచాలని పెంచానండి. పువ్వులు పూయలేదు, కానీ బొకే చామంతిలాగే రౌండ్గానే వచ్చిందండి ప్రూన్ చేసుకుంటూ వస్తే. అడినేములో ఇందాక పింకు, ఇదేమో బేబీ పింక్. ఇవన్నీ రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి తీసినాయి అనమాట అండి. రెడ్ ఆకులు లేవండి, పువ్వులేనండి అడినేమ్స్కి. ఎందుకంటే ప్రూన్ చేస్తాను కదా ఆకులు. చూడండి, గిన్నె మాలతి గుత్తులుగా కొయ్యబుద్ధి అవ్వట్లేదండి. కోసిన 5 నిమిషాల్లో ఉండిపోతున్నాయి. అలా ఉంచుతునే అందంగా చక్కగా అని. ఇదిగోండి, ఇది కూడా అడినియం. ఆకులు రాలేదండి, ఇంకా పువ్వులే వచ్చేసినాయండి ప్రూన్ చేసిన కదా. మామిడి చిగురు చూడండి అసలు ఎలా ఉందండి. మామిడి చిగురు మా సంపంగి మొక్క అండి. మేడ నుంచి తీసుకున్నాను పిక్. మళ్ళీ దాన్ని, ఇది చైనా తులసి. ఇది పువ్వు పూస్తే చాలా శుభప్రదం అంటండి. పుయ్యాలని చెప్పేసి నేను చూస్తున్నాను, ఎందుకంటే చాలా ముదర మొక్క అండి. మామిడి చిగురు చూడండి, 2 రంగులతో వచ్చిందండి. ఇది నాకు ఇది భలే నచ్చుద్దండి. ఇది అస్తమాటికి చూసుకుంటాను. మా గుమ్మం ముందరున్న కాటన్స్ మొక్కలండి ఇవి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్.